హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సల్ లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ లేకుండా ఫుల్ డే అంతా నేను పిల్లలతో ఎలా ఉంటాను, ఏం చేస్తామన్నది చూపిస్తానండి. అయితే ఈ రోజు మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్తున్నారు. అది కూడా 130 కిలోమీటర్స్ అనమాట. అంకలేశ్వర్ అయితే వెళ్తున్నారు. సో 130 కిలోమీటర్స్ వెళ్ళాలి, మళ్ళీ 130 కిలోమీటర్స్ రావాలన్నమాట. సో ఆయనైతే ఇప్పుడు మార్నింగ్ 6 కల్లా స్టార్ట్ అవుతున్నారండి. ఇంకా ఆయన స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ నైట్ 11:30 ఆ టైం అయితే అవుతదనమాట మళ్ళీ రిటర్న్ అయినప్పటికి. సో అది మా హస్బెండ్ లేకుండా ఈ రోజంతా మేము ఎలా ఉంటాం ఏంటన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతదనమాట. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఒరినోక్ అయితే చేశానండి. ఒరినోక్‌తో ఉప్మా అయితే చేశాననమాట. ఇంక మా హస్బెండ్ అయితే తినేసి వెళ్ళిపోయారండి. ఇంక దూరం వెళ్ళాలి కాబట్టి మార్నింగ్ 6 కల్లా ఇంకా స్టార్ట్ అయిపోయారు. ఈరోజైతే చాలా ఎర్లీగా లేసానండి. ఎందుకంటే ఇంక మా హస్బెండ్‌కి గట్టా బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కాబట్టి తొందరగా లేసాననమాట. ఇంక ఈ రోజైతే పిల్లల్ని స్కూల్‌కి తీసుకెళ్ళడం, స్కూల్ నుంచి తీసుకురావడం నా బాధ్యత అనమాట. అంటే మార్నింగ్ మా హస్బెండ్ తీసుకెళ్తారు కదా! ఇంక రిటర్న్ తీసుకొచ్చినప్పుడు అయితే నేను వెళ్తా ఉంటాను కదా! ఈ రోజైతే తీసుకెళ్ళడం, తీసుకురావడం కూడా నాదే. సో ఇప్పుడు అలాగే తీసుకెళ్తున్నాను. నేను తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం కంగారు వస్తదనమాట. టైం అయిపోతదేమో, నేను స్పీడ్‌గా ఎళ్ళాలి, తొందరగా రెడీ చేయాలని చెప్పేసి కొంచెం ఫాస్ట్‌గా చేస్తానండి. అదే మా హస్బెండ్ తీసుకెళ్లారనుకో, ఇంకా ఆయన ఎలాగోలా తీసుకెళ్తారులే, కొంచెం లేట్ అయినా పర్లేదన్న విధంగా నేను కొంచెం సాన్‌గా చేస్తాను. ఆయన లేరనుకోండి, ఇంక నేనైతే ఇంకా ఆళ్ళని కంగారు పెట్టేస్తాను. నేను కూడా కంగారు పడిపోతా చేస్తా ఉంటాననమాట పనులు. సో అలాగా నేను త్వరగానే ఈరోజు తీసుకెళ్ళిపోయాననమాట స్కూల్‌కి. ఇంకా వాళ్ళని స్కూల్‌లో దిగబెట్టేసిన తర్వాత రిటర్న్ వస్తుంటే అక్కడ ఇగ అప్పుడే కోస్తున్నారండి బెండకాయలు. బెండకాయలు కోసి బయట అమ్ముతున్నారనమాట. ఇవి పావు కేజీలా కనిపించట్లేదు కదా! అర కేజీ దాకా ఉంటాయనుకుంటా. నేను పావు కేజీ బెండకాయలు ఇమ్మన్నాను. వాళ్ళు పండించి కోసి బయట అమ్ముతున్నారు కాబట్టి కొంచెం అయితే ఎక్స్‌ట్రా వేశారనమాట. పావు కేజీ 40 రూపీసు. నిమ్మకాయలు కూడా అక్కడే ఉన్నాయి. కాకపోతే నేను నిమ్మకాయలు ఏమి కొనలేదు. ఆయనే ఫ్రీగా ఇచ్చాడనమాట. పట్టుకెళ్ళమ్మా అని చెప్పేసి. ఒక 8 దాకా ఉన్నట్టున్నాయి అవి. ఆ 8 ఫ్రీగా ఇచ్చారనమాట. ఇప్పుడు వర్షాకాలం కదండీ! నిమ్మకాయలు కూడా చాలా తక్కువ వాడతారు కదా! ఇంకా ఆయన ఇవ్వగానే ఇంక వెయ్యండి కావాలని అడిగాడు. సో ఎయ్యండి అయితేనన్నాను. ఇంక ఆయన అయితే వేసాడనమాట. ఇంక 40 రూపీస్ అయితే బెండకాయలు. ఈ బెండకాయలు చాలా లేతగా ఫ్రెష్‌గా ఉన్నాయండి. ఇంక ఈటిల్ని ఫ్రిడ్జ్‌లో పెట్టడం ఎందుకు, ఇంకా ఫ్రెష్‌గా ఉన్నాయి కదా! ఇప్పుడే కూర వండేద్దామని చెప్పేసి నేనైతే కట్ చేశానండి. ఫ్రై అయితే పెడుతున్నాననమాట. అలాగే చారు కూడా పెట్టాను. అన్నం అయితే ఉడుకుతుంది. సో ఈ కర్రీ అన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్కూల్‌కి అయితే వెళ్ళానండి. మార్నింగ్ లేవెట్టిన తర్వాత ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకున్నాననమాట. ఇంకా అంత అవన్నీ చూపించడం ఎందుకని చెప్పేసి ఇంకా ఏం చూపించలేదు. ఇంక బెండకాయ ఫ్రైయే కదా అని చెప్పేసి ఇంక అలా చిన్న వీడియో క్లిప్ అయితే తీశాననమాట. అయితే ఇంక తర్వాత స్కూల్ దగ్గరికైతే వచ్చేసానండి. వంట అవ్వగానే ఇంకా చారు కూడా తాలింపు పెట్టలేదు. ఇంకా స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత చారు తాలింపు పెట్టాలి. సో స్కూల్ దగ్గరికైతే వచ్చేసానండి. ఇదేంటి విన్ను ఒకతే మ్యామ్ దగ్గర కూర్చుందని అనుకుంటున్నారా? యాక్చువల్లీ వీళ్ళ స్కూల్ టైమింగ్ వచ్చేసి విన్నుకేమో 12 అనమాట. విరాజ్ వచ్చేసి 12:30కి. యాక్చువల్లీ విరాజ్‌కేమో ఎక్స్‌ట్రా క్లాస్‌లయితే ఉంటున్నాయి. ఎక్స్‌ట్రా క్లాస్‌లు అయినప్పటికేమో 1 అవుతదండి. 1 కల్లా బయటకొస్తాడనమాట. నేను 12కెళ్ళి 1 అవర్ వెయిట్ చేయాలి కదండీ! అంతసేపు వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి మ్యామ్స్ కూడా 1:30 దాకా ఉంటారనమాట స్కూల్‌లోనే. సో అందుకే చెప్పాను విన్నుని అక్కడ ఉంచేయండి. ఇలా నేను 12:30కి అయితే వస్తాను. అప్పుడు తీసుకుంటానని చెప్తాను. సో నేను కరెక్ట్‌గా 12:30కి అయితే వెళ్తానండి. ఇంకొక 30 మినిట్స్ వెయిట్ చేస్తాననమాట విరాజ్ వచ్చేదాకాని. ఆ లోపలైతే విన్ను ఇక్కడ ఆడుతా ఉంటదండి. ఇంక స్లైడ్స్, ఉయ్యాల ఇంకా అవేవో రంగులు తిరిగి అన్నీ ఉంటాయన్నమాట. సో ఆటిలతో ఆడుతా ఉంటదనమాట. ఈ హాఫ్ అన్ అవర్ కూడా వెయిట్ చేస్తాం అలా బయట. అయితే ఈరోజు స్కేటింగ్ అయితే చేస్తున్నారండి ఇక్కడ. ఇంకా స్కేటింగ్ చూడడానికైతే వచ్చామనమాట. ఇంకా అది అలా స్టార్ట్ చేశారో లేదో ఈ లోపల వర్షం అయితే వస్తుందండి. వర్షము ఎలా అంటే అప్పటికప్పుడే వర్షం వచ్చేస్తుంది సడన్‌గానే. లేకపోతే అప్పటికప్పుడే ఎండొస్తుందనమాట. అలాగుంటుంది. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. విన్ను ఏమో నేను వర్షంలోనే తడుస్తానని చెప్పేసి చాలా మట్టుకైతే తడిసిపోయిందండి వర్షంలోని. స్కూల్‌లో తొందరలో ఏదో ప్రోగ్రామ్ అయితే పెడుతున్నట్టున్నారండి. పిల్లలైతే డాన్స్‌లు అయితే నేర్చుకుంటున్నారనమాట. ఒక డాన్స్ మాస్టర్ అయితే ఉన్నారు. సో వాళ్ళతో అయితే డాన్స్ అయితే నేర్చుకుంటున్నారు. అంటే ఏంటది మోడల్ డ్రెస్ కాంపిటీషనా ఏదో సంథింగ్ ఏదో ఉంది. నాకు అంత క్లియర్‌గా తెలీదు. మా హస్బెండ్ ఫోన్‌కైతే వస్తాయి మెసేజ్‌లు. సో అదనమాట. ఇంకా సేపయితే ఇక్కడ ఆడుకున్నాము. ఇంకా ఆడుకున్న తర్వాత ఇంకా విరాజ్ కూడా వచ్చేసాడనమాట. ఇంకా విరాజ్ వచ్చినండి ఇంక వెళ్ళిపోతాము అనైతే ఆడిపిచ్చనండి. ఎందుకంటే అప్పటికే చాలా టైం అయిపోతదనమాట. ఇంక వాడు కూడా ఆడతానని ఏమండో ఒక్కోసారయితే ఆడతాడనమాట వెళ్ళి. ఇంకా అలా అయితే ఇంకొచ్చేసాడు. ఇంక రాగానే ఇంకయితే స్టార్ట్ అయిపోతున్నాము. చూసారు కదా! వర్షం అయితే కురిసింది. అలాగే ఇంకా దారిలో అయితే చాలా గట్టిగా వచ్చిందండి. బండిలో ఆల్రెడీ మార్నింగ్ రెయిన్ కోట్లు పెట్టాను కాబట్టి ఇంకా అవేసుకొనైతే వచ్చేసామనమాట.
ఆ చిన్న చిన్న తుప్పరైనా సరేనండి బండి మీద వెళ్ళినప్పుడు ఏంటంటే అవి ఎక్కువ పడి మనకి ఒళ్ళంతా తడిసిపోయినట్టయితే అయిపోతది. ఇంక అందుకే రెయిన్ కోట్ అయితే వేసుకున్నాము. అయినా చిన్న చిన్న తుప్పర్లేం కాదులెండి. గట్టిగానే వచ్చిందనమాట వర్షం అయితేని. ఇంక ఇంటికి రాగానే ఇంక పిల్లలిద్దరికీ స్నానం చేపిచ్చేసాను. ఎందుకంటే ముందే తడిసిపోయారనమాట. ఇంకందుకే ఇంటికి రాగానే స్నానం చేపిచ్చేసానండి. ఇంక స్నానం చేపిచ్చేసిన తర్వాత మా అమ్మాయి అయితే అలా డ్రాయింగ్ అయితే వేసుకుంటుంది. ఈడు మంచం మీద పడుకొని అలా దొర్లుతా ఉన్నాడనమాట. ఇంకా నేను చారైతే తాలింపు పెట్టలేదు కదండీ! ఇప్పుడైతే నేను ఇంకా చారైతే తాలింపు పెట్టడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. బెండకాయ ఫ్రై అంటే మా అమ్మాయికి చాలా ఇష్టమండి. వేరుశనగలు తినదు. నేను వేరుశనగలు వేశాననమాట. నేనెందుకు వేరుశనగలు వేశానంటే, మా మామయ్య గారండి ఎక్కువ వేరుశనగలు తింటారు. అలాగే బెండకాయ ఫ్రైలోని, దొండకాయ ఫ్రైలోని వేయించుకుంటారనమాట. ఇంటికెళ్ళినప్పుడు అత్తయ్య గారు వేశారు అలాగా. నాకు కొంచెం అనిపించిందనమాట. ఇంక నేను కూడా అలాగే కొంచెం కొంచెం వేస్తాను. కొంచెం వేరుశనగలు, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేస్తాననమాట. సో, అలాగా మా అమ్మాయి అయితే వేరుశనగులన్నీ వేరేసి అప్పుడు ఉత్తి బెండకాయ ఫ్రై అయితే తింటది. నిజం చెప్పాలంటే మా అమ్మాయికి బెండకాయ ఫ్రై చేసుకొని తిన్నప్పుడు ఒక 2, 3, 4, 5 ముద్దలు ఎక్కువే తింటదనమాట. ఎందుకంటే అంత ఇష్టం అనమాట బెండకాయ ఫ్రై అంటేని. సో, చాలా ఇష్టంగా తింటది. ఎందుకో తెలీదు చాలా ఇష్టంగా తింటది. ఇంక చారైతే తాలింపు పెట్టేసానండి. ఇంక చారు తాలింపు పెట్టేసిన తర్వాత ఇంక పిల్లలిద్దరికైతే అన్నం పెట్టేస్తున్నాను. ఇంక వాళ్ళతో పాటు నేను కూడా కూర్చొని తినేస్తాననమాట. మా అబ్బాయికి బెండకాయ ఎప్పట్లోకి చారు కావాలంటే అండి చారైతే తెమ్మన్నాడనమాట. అంటే ఈళ్ళెక్కువ చారు వేసుకోరు. సో, మా అమ్మాయి అయితే అస్సలు వేసుకోదు. చారు, పప్పు ఇవన్నీ దగ్గర రానివ్వదనమాట. సో, నేనే బలవంతంగా పప్పయితే పెడతాను తప్ప అంత చారులోకి ఏంటంటే ఏదో ఒకటి కాంబినేషన్ ఉంటది కాబట్టి ఇంక చారైతే అంత పెట్టననమాట. మా అబ్బాయికైతే చారంటే ఇష్టమండి. ఎందుకంటే మా అబ్బాయి ఉత్తినే గిన్నెలేసుకొని తాగేస్తాడనమాట. అంత ఇష్టం వాడికి చారంటేని. ఏదన్నా టేస్ట్ చేయాలన్నా కూడా చాలా ఇష్టము. సో, చారేంటంటే గ్లాసుల్లో, గిన్నెల్లో వేసుకొని తాగుతా ఉంటాడు. సో, అది. ఇంక తర్వాతయితే కాసేపయితే రిలాక్స్ అయ్యామండి. అంటే కాసేపు అలా కూర్చొని టీవీ చూడడమో, లేకపోతే ఫోను చూడడమో అలా చేశామనమాట. ఇంకా తర్వాతొచ్చేసి ఇంకా హోంవర్క్స్ ఇంకెళ్ళి చదివిచ్చడం అయితే స్టార్ట్ చేశాను. ఇలా హోంవర్క్స్ రాయంతా కూర్చున్నామనుకోండి టైం తెలీదనమాట. టైం అయిపోతానే ఉంటది. ఇంకా ఆళ్ళు హోంవర్క్స్ రాత్తనే ఉంటారనమాట. అలా జరుగుతా ఉంటది. ఈ రోజైతే చాలా తక్కువే ఉన్నాయి. సో, విన్నుకేంటంటే ఓన్లీ ఒక బుక్కే ఇస్తున్నారనమాట. ఇస్తే మ్యాథ్స్ లేదంటే ఇంగ్లీషు అలా ఏదోటి ఇస్తారనమాట. ఇంకా విరాజ్‌కైతే కావాల్సినన్ని ఇంకా రాయాల్సినన్ని బయట పెట్టేసి ఇంకా లాన్ పెట్టేస్తున్నాననమాట మిగతాయన్నీని. సో, ఎలాగైతే నా హోంవర్క్స్ అయితే ఫినిష్ అయిపోయినాయండి. ఇప్పుడైతే పాలు తాగుతానన్నారు. పాలు ఎందుకంటే రస్కులున్నాయి గదండీ! నిన్న డీమార్ట్‌కెళ్ళాం కదా! సో, ఆ రస్కులున్నాయి కదా! దాంతోనే మేము పాలు నంచుకొని తింటామన్నారు. ఇది మండే రోజు వీడియో అనమాట. మీకు చెప్పడం మర్చిపోయాను. ఇది మండే రోజు. యాక్చువల్లీ నిన్నే పెడదామనుకున్నాను. నేను అస్సల ఖాళీ లేదనమాట వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. సో, అందుకే ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చి అప్‌లోడ్ చేస్తున్నాననమాట. సో, నేను అందుకే నాకు కొంచెం ఖాళీ లేదనమాట. కొంచెం బిజీగుండి నిన్న వీడియో వాయిస్ ఇవ్వడానికైతే అవ్వలేదు. తర్వాతేమో పిల్లలొచ్చేసారా, ఆ పిల్లలొస్తేనేమో వాయిస్ ఇవ్వడానికి అస్సలు అవ్వదు కదా! అందుకే నేను వాయిస్ ఇవ్వడానికి ఇగ్నోర్ చేసేసాననమాట. ఎడిటింగ్ అంతా అయిపోయింది కానీ వాయిస్ అయితే ఇవ్వలేదు. సో, ఈరోజైతే ఇస్తున్నాను. నిన్న డీమార్ట్‌కైతే వెళ్ళాం కదండీ! అప్పుడు రస్కుల ప్యాకెట్ తెచ్చుకున్నాం కదా! ఈ రస్కులైతే ఇస్తున్నాను. యాక్చువల్లీ ఒక రస్కు ప్యాకెట్ ఉత్తినే తినేసాం మేము ముగ్గురం కలుపుకొని. సో, ఇంకో రస్క్ ప్యాకెట్ అయితే తీసి ఇంకా ఆళ్ళకైతే పాల్లో ఇస్తున్నాను. నేనైతే టీలో నంచుకొని అయితే తింటున్నాను. నేనైతే టీ పెట్టానండి ఇక్కడ. పాలు తీయేసిన తర్వాత ఇంకా టీ పొడి, పంచదార వేసేసాను. ఇంకా అదే పాల్లో టీ పెట్టేసాననమాట. విరాజ్‌కైతే ఒక ప్లేట్‌లో పెట్టి ఇచ్చేసాను రస్కులు ఆహ్, పాలు గిన్నెనమాట. సో, ఇచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరూ తింటా ఉన్నారు. ఈ లోపల టీ కూడా మరిగిపోయింది. టీ అయితే వేసేసుకుంటున్నాను. ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేవనమాట. వెజిటబుల్స్ అయితే తెచ్చుకోవాలి ఎళ్లి. అలాగే వాటర్ కూడా అయిపోయినాయండి. మార్నింగే వెళ్ళిపోయారు కాబట్టి మా హస్బెండ్ వాటర్ కూడా తీసుకురాలేదు. సో, ఇప్పుడు నేను ఇద్దరు పిల్లల్ని తీసుకొనెళ్ళి ఆ వాటర్ అయితే తేవాలనమాట. సో, ఎలా తెస్తానా అని అనిపిస్తుంది. కాకపోతే మా హస్బెండ్ వచ్చినాడికేమో 11:30, 12 అయితే అయిపోతదండి. అంత టైం అయితే అవుతదనమాట. అంకలేశ్వర్ అంటే దగ్గర అది ఎంత దూరం అది 130 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలనమాట. అందుకే నేనే వెళ్ళి తీసుకొద్దామని చెప్పేసి నేనైతే వెళ్తున్నానండి. లోపల వర్షం అయితే వచ్చిందనమాట. పిల్లలయి తింటా ఉన్నారు. ఈ లోపల నేను కూడా టీ తాగేసాను. బయటికి చూస్తే వర్షం అయితే వచ్చి అప్పుడే తగ్గింది. వస్తుంది, తగ్గుతుంది, వస్తుంది, తగ్గుతుందనమాట. ఇంతకుముందు నాకు ఈ చెట్లు చూస్తే మొత్తం అన్నీ ఎండిపోయినట్టు కనిపించాయి. ఇప్పుడైతే చూడండి మొత్తం అంతా ఎంత పచ్చగా కనిపిస్తుందో. ఇక్కడ ఏంటి ఎక్కడ చూసినా సరే ములక్కాడ చెట్లే ఎక్కువ ఉన్నాయండి. మునగ చెట్లే ఉన్నాయన్నమాట. చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే ములక చెట్లు, ఇంకా యాప చెట్లు ఇవే ఉన్నాయన్నమాట. సో, చాలామంది ములగాకు తింటారు. ములగాకు కూడా చాలా
మంచిదంటారు. ఎందుకో నాకంత ఇష్టం ఉండదండి ములగాకైతేని. ములగాకుతో చాలా రెసిపీస్ అయితే ఉంటాయి కదండీ. తెల్లపిండి ములగాకు, లేతే పప్పు ములగాకు, ఇంకా ములగాకు ఫ్రై ఇవన్నీ చాలా ఉంటాయి కదా! నాకెందుకో అంత తినబుద్ధి అవ్వదు. అందుకే ఇక్కడ చాలా ఉంటుంది. చాలా ఫ్రీగా కూడా కోసుకొని వండుకోవచ్చనమాట. అంతలా ఉంటది. అయితే నేను మొక్కలైతే పెట్టానండి. నా దగ్గరున్న మట్టి అంత మంచిది కాదనమాట. సో, ఇక్కడైతే నాకు బీరకాయ మొక్కలైతే వచ్చినాయనమాట. బీరకాయ పాదులైతే వస్తున్నాయి. సో, ఇంకోటొచ్చేసి బెండ మొక్క ఒకటే ఉన్నది చూడండి. అదొకటి బెండ మొక్క అనమాట. బెండకాయ మొక్క. ఉంగండి మళ్ళీ ఇప్పుడు తగ్గిందా, మళ్ళీ వర్షం అయితే కురుస్తుంది. ఇంకా అక్కడి నుంచయితే మేము వాటర్‌కైతే వచ్చామనమాట వర్షం తగ్గిన తర్వాత. ఇంక వెజిటబుల్స్ కూడా తీయేసుకుందాము ఒకసారి అని చెప్పేసి ఇంక ఫస్ట్ అయితే వాటర్‌కైతే వచ్చామండి. ఇంకా వాటర్ పట్టుకున్న తర్వాత అప్పుడైతే వెజిటబుల్స్ అయితే తీసుకోవాలనమాట. ఇక్కడేమో వర్షం పడుతుంటేనేమో రోడ్లన్నీ ఫుల్ అయిపోతున్నాయండి. చిన్న చిన్న రోడ్లనమాట. దానికి వాటర్ ఎళ్ళి స్పేస్ కూడా ఉండట్లేదు ఎక్కడని. ఇంకా వాటర్ అయితే అలా రోడ్ల మీదే ఉండిపోతున్నాయి. అక్కడ ఏ గొత్తుకుంటుందో, ఏముంటుందో కూడా భయమేస్తుందనమాట వెళ్ళాలంటేని. సో, అంతలా ఉన్నాయి ఇక్కడ రోడ్లయితేని. ఇంక తర్వాతయితే ఇంటికొచ్చేసామండి. ఇంక ఇంటికొచ్చిన తర్వాత ఇంక నేనైతే ఇప్పుడు పిల్లలకి కోడిగుడ్డు అన్నం అయితే చేస్తున్నాను. వీళ్ళకి కోడిగుడ్డు అన్నం అన్నా కూడా చాలా ఇష్టమండి. నేను ఏదన్నా కూర వండలేదనుకోండి, ఎక్కువ ఈ కోడిగుడ్డు అన్నమే చేస్తాననమాట. ఇంకా వాళ్ళు అది తింటారు ఇష్టంగాని. ఇంకా అప్పుడైతే అదే చేస్తున్నాను. బెండకాయ ఫ్రై ఉంది. ఇంక నాకు మా హస్బెండ్‌కి అయితే సరిపోతదనమాట. అంటే వీళ్ళని అడిగాను బెండకాయ ఎప్పుడేసింది తింటారా అంటే, మా అమ్మే తింటానన్నది కానీ మా అబ్బాయికి వద్దన్నాడనమాట. అందుకే ఇంకిద్దరికి కోడిగుడ్డు అన్నం అయితే చేస్తున్నాను. మా అమ్మాయి కొంచెం అది, కొంచెం ఇదైతే వేసుకొని తిన్నది. ఇంక తినేసిన తర్వాత పడుకోబెట్టేసానండి. టైం వచ్చేసి 9:30 అయితే అవుతుందనమాట. ఇంకిద్దరు పడుకున్నారు. ఇంక పడుకున్న తర్వాత మిగతా పనైతే చూసుకోవాలి. ఇక్కడ మా అబ్బాయి అయితే కదిలిపోతున్నాడు. ఎందుకంటే లైటేసాను. సో, అందుకే కదులుతున్నాడని చెప్పేసి ఇంక లైట్ ఆఫ్ చేసి బయటకైతే వచ్చేసాననమాట. టైం వచ్చేసప్పుడు 9:30 అయితే అవుతుందండి. మార్నింగ్ అయితే పప్పు నానబోసాననమాట ఇడ్లీ కోసం అని చెప్పేసి. ఇంకా పప్పు అయితే గ్రైండర్‌లో అయితే వేస్తున్నాను. ఇంక మా హస్బెండ్‌లో 11:30 అయితే అయిపోతదన్నారు ఇంకొచ్చినప్పటికి. నేనైతే ఇంకా డిన్నర్ అయితే చేయలేదండి. ఇంక మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంక ఇద్దరం కూర్చొని చేద్దాంలే అని చెప్పేసి ఇంక డిన్నర్ చేయకుండా ఇంక నా పనైతే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇంక పప్పయితే వేసేసాను గ్రైండర్‌లోని. ఇంక అది మూత పెట్టేసి ఇంక అది గ్రైండ్ అవుతా ఉంటది కదా! ఇంక ఈ లోపల టీవీలో ఏదో పెట్టుకున్నాననమాట. ఇంకా అది చూస్తా గిన్నెలయితే తోమేసుకుంటున్నాను. ఈ లోపలైతే మొత్తం అన్నీ ఇంకా కూర, అన్నము దాంట్లో ఉంచేసుకొని ఇంక గిన్నెలైతే తోమేసుకుంటున్నానండి. ఇంక ఈ తోమేసుకుంటే ఇంక మార్నింగ్‌కి అంత పనుండదు కదా! ఇంక డిన్నర్ చేసినాయనుకోండి ఇంక నాకు తోమే ఓపిక ఉండదనమాట. ఇంక అందులో సింక్‌లో ఉంచేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ తోముదాంలే అని చెప్పేసి. సో, ఇప్పుడు ఈ మొత్తం అన్నీ వదిలేసాననుకోండి రేపొద్దుటికి ఇంకా ఎక్కువైపోతాయి. అందుకే ముందే కడిగేసుకుంటున్నాననమాట. ఈ లోపలైతే పప్పయితే నలిగిపోయిందండి. ఆల్రెడీ ఇడ్లీ పిండయితే అంటే ఇడ్లీ రవ్వ అయితే నేను కడిగేసుకొని పిండేసి ఈ డబ్బాలో అయితే వేసేసాననమాట. ఇంకా అదే డబ్బాలో నేను పిండయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాననమాట. నేనైతే బయటే ఉంచుతానండి. కొంచెం పొంగుతేనే అంటే అది కొంచెం పర్మనెంట్ అవుతేనే బావుంటదనమాట. నాకు అలాగే ఇష్టము. సో, చూస్తున్నారు కదండీ! ఇదిగోండి పిండి కలిపేసి పెట్టేసాను. అలాగే గిన్నెలైతే మొత్తం తోమేసాను. స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాననమాట. ఇంక కిచెన్‌లో పనైతే అయిపోయింది. మా హస్బెండ్ వస్తే తినేసి పడుకోవడమే. ఇంక ఇదిగోండి పప్పయితే ఇక్కడ ఎట్టాననమాట. ఇంకా ఇదంతా క్లీన్ చేసుకున్నాను. ఇందాక ఆయిల్ ప్యాకెట్ అయితే చింపాను. ఇంక అందులో కొంచెం ఆయిల్ ఉంటది కదా! ఇంక అలా పక్కనైతే పెట్టాననమాట. ఇప్పుడు కరెక్ట్‌గా వచ్చేసి 11:40 అవుతుందనమాట. ఇప్పుడైతే వచ్చారండి. అది కూడా బండి మీద అనమాట. అంత దూరం వెళ్లి వచ్చారు. అయినా బండి మీద అంత సేపు కూర్చోవాలంటేనే చిరాకు. అలాంటిది నడపాలంటే చాలా ఇబ్బంది అవుతది కదండీ! ఇప్పుడైతే 11:40 అయితే అవుతుంది. ఇప్పుడైతే వచ్చారనమాట. ఇంక రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని ఫస్ట్ అయితే డిన్నర్ అయితే చేసేసాము. మా హస్బెండ్ ఇంటికాడ ఉన్నా లేకపోయినా సరే నా పనైతే ఇదేనండి. ఎక్స్‌ట్రా కొన్ని కొన్ని పనులు యాడ్ అవుతాయి కానీ మాక్సిమం నా పనులన్నీ ఇలాగే ఉంటాయనమాట మా పిల్లలతోటి. సో, ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.